మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. గెరాసేనుల దేశమునకు వచ్చెను. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాళ్ళ కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునూ వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచున్నాడు. చాలు మర్చిన ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, ఈ రాత్రి కాలం మీ సన్నిలో చేరి విధంగా ప్రభా మీ నామాన్ని ఘనపరిచి మహింపరిచి మీ వాక్యాన్ని ధ్యానించుకొని ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చింది దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అలా వచ్చిన వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా రావాల్సిన వీళ్ళు కూడా త్వరగా మీ సన్నిధికి నడిపించమని చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 5వ అధ్యాయం మార్కు సువార్తలో సేన దైవం పట్టిన వాడిని గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి అలాగే దైవములు పట్టిన వాడిగా సమాధుల్లో ఉండి కేకలు వేస్తూ అరుస్తూ తన్ను తాను గాయపరుచుకుంటూ అరుస్తూ కేకలేస్తూ సమాధిలోనే నివాసం చేసేవాడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. సమాధిలో నివాసం చేస్తూ సమాధిలోనే పడుకుంటూ అక్కడే ఉంటూ ఎవరైనా వచ్చి బంధించాలని, ఎవరైనా వచ్చి తాళ్లతో కట్టుదామని చూస్తే ఆ తాళ్ళు వెంటనే తుత్తునీలుగా తెంపేసుకుంటున్నాడు. చిన్న దారం తెంపేసినట్టుగా తాళ్ళు తెంపేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా అతని జీవితం అంతా కూడా అలా సమాధుల్లోనే గడిచిపోతూ ఉంది. ఆయన బాగు చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమాధుల్లో వాసం చేసేవాడు కానీ సంఖ్యలతో నేను ఎవడనూ వాడిని బంధించలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తునీలుగా చేసి ఈ విధంగా ఎవ్వరు కూడా ఆయన సాధు చేయలేకపోయారంట. ఎవ్వరు కూడా అతను బాగు చేయలేకపోయారంట. ఎందుకంటే ఈ దుష్టుడు బంధకాల్లో ఉన్నాడు, దయ్యముల బంధకాల్లో అలా చాలా దయ్యములు పట్టిన వాడిగా ఉన్నాడు. అంత బంధకాల్లో ఉన్న వ్యక్తిని బాగు చేయటం మనుషులు వాళ్ళు కావట్లేదు. ఎంతమంది మనుషులు వస్తూ ఉన్నారు, ఎంతోమంది పట్టుకొని అతను బంధించుదామని చూస్తున్నారు, వాడు బాగు చేద్దామని చూస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరికి వాడి వల్ల కావడం లేదు. ఎందుకంటే అతను దురాత్మ పట్టిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి దురాత్మ పట్టిన తర్వాత, ఒక మనిషిని ఆ రకరకాల దయ్యాన్ని పట్టిన తర్వాత ఆ మనిషిని మామూలుగా ఉంచవి. ఎందుకంటే వాటి ఆలోచన అంతా, సైతం ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే మనుషులు నాశనం చేయటం, మనుషుల్ని పాడు చేయటం తప్ప రెండు ఆలోచన సాధారణకు ఉండదు. అయితే ఇది జాలి లేకుండా ఈ దయ్యాలు అనేవి ఏం చేస్తాయంటే ప్రతిరోజు తన ఒళ్ళంతా గాయపరుచుకునే విధంగా రాళ్ళు తీసుకొని గాయపరుచుకుంటున్నాడు. రక్తం కారుతుంది, ఒళ్ళంతా రక్తం వచ్చేస్తుంది. రకరకాలుగా అతన్ని ఇబ్బంది పెడుతూ శరీరం అంతా నలిగిపోతున్న పరిస్థితులు. అంటే పూర్తిగా అతని జీవితం అంతా చీకటిమయమైపోయిన పరిస్థితి అనమాట. చీకటిమయమైపోయింది, చీకటిలో ఉన్నాడు, అంధకారంలో అయిపోయింది. అంధకారంలో నుంచి విడిపించేవారు అతను ఎవరు లేకుండా పోయారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు అలాగే చీకట్లో అంధకారంలో సాతాను బంధకాల్లో మగ్గిపోతున్న చాలామంది మనుషులు ఈ విధంగా ఉన్నారు. సేన దైవం పట్టిన వాడి వల్లే ఉన్న మనుషులు చాలామంది లోకంలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి మనుషుల వల్ల కాదు. వాళ్ళని విడిపించాలంటే మనుషులు ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడే వాళ్ళని విడిపించాలి.
దురాత్మ పట్టిన వాళ్ళని బాగు చేయాలంటే దేవుడి బైబిల్లో మనం చూస్తాం, చాలా మందిని దయ్యం పట్టిన వారిని బాగు చేసినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. కాబట్టి సేన దయ్యం పట్టిన వాడిని కూడా దేవుడు ఆయన ఎక్కడున్నాడు? గలిలయ సముద్రం యువతల ఉన్నాడు. ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు యేసు ప్రభు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యేసు ప్రభు గలిలయ సముద్రం దాటి గెరాసేనుల దేశం వెళ్ళిపోయాడు. వేరొక దేశం వెళ్ళాడు. ఎక్కడి నుంచి అక్కడ సముద్రం దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఆ దేశంలో ఉన్నవారిని కాదు కానీ వేరే దేశంలో ఉన్నవారి కోసము, ఒక్కరి కోసం మాత్రం పోయాడు. ఒక్క మనిషి మాత్రం కోసం పోయాడు యేసు ప్రభు. ఆ దోణిలో ఎక్కి దోణి వేసుకొని శిష్యులతో పాటు వెళ్ళి ఆ దిగగానే సమాధిలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అతను. సమాధిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతను అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలేస్తున్నాడంట. అతను ఎందుకంటే యేసు ప్రభువుని చూడగానే అర్థమైపోయింది ఆయనకి. ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయన పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు ఈయన. దయ్యములకు తెలుసు దేవుడు ఎవరో, మనుషులు ఎవరో అని దయ్యములకు తెలుసు. ఆ యేసు ప్రభు కనపడంగానే అంటున్నారు, ఈయన పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉండేవాడు కదా, ఈయన దేవుని కుమారుడు కదా అని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అని బ్రతిమాలుకుంటూ కేకలేసుకుంటూ అరుచుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు వాటిని చూడగానే గద్దించారంట. యేసు ప్రభు వాటిని ఇతను విడిచిపోమని గద్దించారంట. వెంటనే గద్దించాడు. అతని జీవితం చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, ఏమాత్రం మనుషులు విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు కనిపెట్టి ఆయన ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్వస్థపరిచి ఆయన జీవితాన్ని మార్చి చీకట్లో ఉన్న అతను బ్రతుకుని వెలుగులోకి నడిపించిన దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే దేవుని మీద గమనించాలంటే అది ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా ఒకానొకప్పుడు చీకట్లో ఉన్న మనుషులమే. దేవుడిని ఎరగనప్పుడు చీకట్లో అంధకారంలో సాతాను బంధకాల్లో ఉన్న మనుషులు మనం. రకరకాల వ్యసనాలకు అలవాటు పడిన మనుషులు మనం. ఈ దయ్యం పట్టిన వాడికి ఎన్ని దయ్యాలు ఉన్నాయి? దాదాపు 2000 దయ్యాలు ఉన్నాయి. 2000కు పైగా దయ్యాలు ఉన్నట్టుగా వాక్యం రాయబడింది. ఎందుకంటే అక్కడ 2000 పందులు మేస్తూ ఉన్న 2000 పందులు ఉన్నాయి. ఆ పందుల్లోకి పంపించమని బతిమాలుకున్నప్పుడు ఈ దయ్యాలన్నీ కూడా 2000 పందుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే 2000 దయ్యాలు పట్టిన వాడుగా ఉన్నాడు ఆ వ్యక్తి. చూడండి, 2000 దయ్యాలు అతను మనిషిలో ఉన్నప్పుడు అతను ఎంతగా అతను బాధ పెడుతున్నాయో, ప్రతిరోజు అతన్ని ఈడ్చుకొని పోతున్నాయి, సమాధిలోకి ఈడ్చుకొని పోతున్నాయి, కొండల్లోకి పోతున్నాడు, కేకలేస్తున్నాడు, పెద్దగా అరుస్తూ ఉన్నాడు. మనుషులు భయపడుతున్న పరిస్థితి ఆయన చూసినప్పుడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తిని బాగు చేయడానికి యేసు ప్రభు ఆ సముద్రం దాటి గెరాసేనుల దేశంలోకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కోసం కూడా సముద్రాలు కాదు, ఆకాశం నుంచే, పరలోక రాజ్యం నుంచే, 3 ఆకాశం నుంచి దేవుడు దిగి వచ్చి మన కోసము, నీ కోసం నా కోసం, నీ ఒక్కని కోసం నా ఒక్కని కోసము యేసు ప్రభు దిగి వచ్చి మనల్ని బాగు చేయడానికి, మనము దయ్యములు పట్టిన వాడిగా, దురాత్మ పట్టిన వాడిగా, రకరకాల లోక వ్యసనాలకు అలవాటు పడి సాతాను బంధకాల్లో మనం ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి యేసు ప్రభు 3వ ఆకాశం నుంచి, పరలోక రాజ్యం నుంచి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. సేనాదేవుని బట్టిన వాడి కోసం సముద్రం మాత్రం దాటిపోయాడు, కానీ ఆయన మన కోసం ఆకాశం 3వ ఆకాశంలో ఉన్న దేవుడు ఆయన మన కోసం ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా ఆయనకి సింహాసనం విడిచిపెట్టి మనల్ని బాగు నిన్ను నన్ను బాగు చేయటానికి ఈరోజు మనం దేవుని మందిరంలో కూర్చున్నామంటే, ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం ఉంటున్నామంటే, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నామంటే, యేసు ప్రభు మన కోసం, నీ కోసం, నా ఒక్కరి కోసం, నీ ఒక్కళ్ళ కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు యేసు ప్రభు నేను బాగు చేయటానికి. ఎందుకంటే నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి. ఈ దైవం పట్టిన వాడు కూడా ఎందుకు వచ్చాడు అక్కడికంటే, అతను ఇంకా నశించిపోతాడు, అతని జీవితం అయిపోయింది, అతని జీవితం అంతటితో క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. 2000 దయ్యాలను బట్టి అతను పీడిస్తూ ఉన్నా ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని పరిస్థితి యేసు ప్రభు గమనించాడు. ఇతను చచ్చిపోవడానికి వీలు లేదు, ఇతని లోకాన్ని విడిచిపెట్టి పోయే ముందు రక్షణ పొందాలి, నన్ను గుర్తెనగాలి అని యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతను తాకినట్టు అతను మాట్లాడినప్పుడు, ఆ దయ్యాలను గద్దించినప్పుడు, ఆ దయ్యాలు విడిచిపెట్టిపోయినప్పుడు అతని జీవితం బాగుపడింది, అతని జీవితం వెలిగించబడింది. అయితే దేవుని వాక్యం రాయబడిన మాట, వెలిగించబడిన తర్వాత ఏం చేశాడు ఆయన అంటే, దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చీకట్లో ఉన్న మనల్ని దేవుడు 9వ వచనం చూసినట్టయితే, 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రికలో అక్కడ, అయితే మీరు చీకట్లో ఉండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము చాలమ్మ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి, ఇక దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఎందుకు ఇతన్ని బాగు చేశాడు? బాగు చేసిన తర్వాత ఏం చేశాడు ఆయన అంటే, దేవుని యేసు ప్రభుని గుణాతిశయములు ప్రచురిస్తున్నాడు. యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి దేవుడు ఆయన, మన కోసం లోకానికి దిగివచ్చిన దేవుడు ఆయన. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి దిగివచ్చిన దేవుడు నన్ను బాగు చేశాడు, నా జీవితాన్ని బాగు చేశాడు. నేను దైవం పట్టిన వాడిగా ఉన్నప్పుడు నన్ను బంధువులు పట్టించుకోలేదు, స్నేహితులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోనప్పుడు దేవుడు నా దగ్గరకు వచ్చి ఆయనే వచ్చి నన్ను బాగు చేశాడు, నా జీవితాన్ని బాగు చేశాడని యేసు ప్రభు గుణాతిశయములు ప్రకటిస్తున్నాడు, ప్రచురిస్తున్నాడు దేశ ప్రాంతం వెళ్ళి. అప్పుడు యేసుప్రభుని బ్రతిమాలుకున్నాడు, అయ్యా నువ్వు నన్ను బాగు చేసావు కదా, నన్ను మనుషులు ఎవరు బాగు చేయలేదు, నేను నీతో ఉంటాను, నేను వెంబడిస్తాను నేను అని బ్రతిమాలుకున్నప్పుడు, లేదు లేదు నువ్వు నా వెంట రావడానికి వీలు లేదు. ఎందుకంటే నీ బంధువులు తెలియాలి నువ్వు బాగైంది, నీ స్నేహితులు తెలియాలి నువ్వు అలా కానప్పుడు నీ జీవితం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో అనేక మంది మనుషులు తెలుసుకోవాలి. నాతో వస్తే నేను ఇజ్రాయెల్ దేశం ఆ ప్రాంతం వెళ్ళిపోయింది, నాతో వస్తావు, నా వెంట తిరుగుతావు. కానీ నువ్వు ఇక్కడ ఉంటే అనేక మందికి నువ్వు తెలుస్తా, నీ జీవితం తెలిసిద్ది, నీ జీవితం బాగుపడ్డావు కాబట్టి నీ గురించి అనేక మంది తెలుసుకుంటారు. ఎవరు బాగు చేశారు? యేసుప్రభు బాగు చేశాడు. అలాంటి భయంకరమైన దయ్యాలతో పెట్టిన వాడిని యేసుప్రభు బాగు చేసినప్పుడు ఎంత శుద్ధుడైపోయాడే, ఎంత మంచిగా అయిపోయాడే అని ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి నువ్వు నా వెంట రావడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి నీ బంధువులు కనపరుచుకో, నీ బంధువులు కనపరుచుకోను, నేను బాగుపడ్డానని తెలియచేసుకుపోయినప్పుడు అతను అంత మాత్రమే వెళ్ళలేదు, కానీ వెళ్ళి బంధువులకి మాత్రమే కాదు కానీ అతను ఉన్న ప్రాంతం అంతా కూడా తెలియజేస్తున్నాడు. నేను యేసుప్రభు బాగు చేశాడు, నా జీవితం బాగా అయింది. ఒకప్పుడు నేను చీకట్లో, అంధకారంలో, దుష్టుడి బంధకాల్లో బంధించబడిన నన్ను, నేను ఒళ్ళంతా నలగొట్టుకుంటున్నప్పుడు, ఒళ్ళంతా రక్తం కారుతున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు నేను ఎవరు పట్టించుకోలేదు, కానీ యేసు ప్రభు నన్ను పట్టించుకున్నాడు. యేసు ప్రభు నా కోసం సముద్రము దాటి వచ్చి నా ఒక్కడి కోసం వచ్చాడు, నన్ను బాగు చేసి మళ్ళీ వెంటనే తిరిగిపోయాడు ఆయన. ఎందుకంటే ఆ దేశం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అతను బాగు చేసి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసాడు. వెంటనే దోణి ఎక్కేసాడు, మళ్ళీ సముద్రం దాటి మళ్ళీ ఈ దేశం వచ్చేసాడు, ఇజ్రాయెల్ దేశం వచ్చాడు, యెరూషలేం ప్రాంతం వచ్చాడు. అంటే అతను ఒక్కడి కోసం పోయాడు. ఇప్పుడు ఆయన ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాలి, నా ఒక్కడి కోసమే దేవుడు వచ్చాడు, నన్ను ఒక్కడిని బాగు చేయడానికి యేసు ప్రభు ఈ దేశానికి వచ్చాడని ఆ ప్రాంతం అంతా కూడా, దెకపోలి అనే ప్రాంతం అంతా కూడా 10 గ్రామాలు 10 పట్టణాలు కలిగిన ఆ ప్రాంతం అంతా కూడా ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు గుణాతిశయముల గురించి ప్రకటిస్తున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించాడు దేవుడు, ఆయన తన వెలుగులోకి నడిపించాడు. కాబట్టి అలాంటి వెలిగించబడు నేను ఇలా ఎందుకు వెలిగించబడ్డారంటే, ఆ జీవితం ఎందుకు బాగుపడుతుందంటే యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మనల్ని కూడా దేవుడు బాగు చేశాడు. మనం చెబుతున్నామా, ఒకానొకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు నేను బాగుపడ్డానంటే యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని మనం చెప్పగలుగుతున్నామా? అలాంటి ధైర్యం మనకుందా? ఒకానొకప్పుడు నా జీవితం వ్యర్థమైన జీవితం జీవించేవాడిని, వ్యర్థమైన జీవితం జీవించేదాన్ని నేను. అలాంటి నేను ఇప్పుడు బాగున్నానంటే నా అలవాట్లు మార్చుకున్నాను, నా క్రియలు మార్చుకున్నానంటే యేసు ప్రభు నన్ను బాగు చేశాడు. నేను ఎవరు బాగు చేయలేదు, నేను చెప్పగలను, ధైర్యంగా నేను కూడా చెప్పగలను. రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల వెంట తిరిగాను, రకరకాలుగా అలవాట్లతో ఉన్నాను, కానీ నేను ఏ మనుషులు బాగు చేయలేదు, ఏ దేవతలు దేవుడు అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను బాగు చేయలేదు. నన్ను బాగు చేసిన యేసు ప్రభు, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు బాగు చేశాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటాను, యేసు ప్రభుని బాగు చేశాడు, నా జీవితం బాగా అయిందంటే పాత అలవాట్లు, పాత క్రియలు, పాత ఆలోచనలు, బంధకాలు అవన్నీ తెగిపోయినాయి అంటే యేసు ప్రభు సేనా దైవాన్ని బట్టిన వాడిని బాగు చేసినట్టుగా ఈ దైవాన్ని బట్టిన వాడిని బాగు చేశాడు దేవుడు అని నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటాను. కాబట్టి మనం అందరం కూడా దేవుని గురించి, యేసు ప్రభుని గురించి, ఆయన గుణాతిశయములను ప్రచురించే వారిగా ఉండాలి. ఆయన గుణాతిశయములు ఒకసారి నేను అనుకుంటాను, ఏంటి ప్రభువా నీ గుణాతిశయములు ప్రచురించడం అంటే ఏమిటి? మీ గుణాతిశయములు, మీ మనస్సు, మీ ఆలోచన మాకెలా తెలుస్తుంది ప్రభా అని ఒక్కోసారి నేను ప్రార్థన చేసుకుని అడుగుతున్నప్పుడు, దేవుని గుణాతిశయములు ఏమిటి? ఆయన మన కోసం మంచి మనసు కలిగిన వాడికి ఈ లోకానికి రావటం, మన కోసం మంచి ప్రేమ చూపించడం మన మీద. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆయన మన కోసం చనిపోయేంతగా ప్రేమ చూపించాడు, అంతగా ప్రాణం పెట్టాడు మన మీద. అంటే మనల్ని అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయన చేతులు మనం చెక్కున్నాడు కాబట్టి అంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమ కాదు కానీ అది దేవుని ప్రేమ మన మీద ఎలా చూపిస్తున్నాడంటే అంత. ఎందుకు ఒక్కోసారి అంటాడు యేసు ప్రభు,
దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు మోషేతో అంటాడు, దేవుడు అంటాడు ఏమంటాడంటే, మోషే, నేను ఇక్కడ ఈ ప్రజల మధ్య నేను ఉండాలి, ఈ ప్రజలతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఈ ప్రజల మధ్య నాకు ఒక గుడారం కావాలి, నేను పరలోక రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, ఈ ప్రజలతో నేను ఉండాలి, నా ప్రజలతో నేను ఉండాలి అని మోషేకి ఒక గుడారం కట్టు అని చెప్పి ప్రత్యక్ష గుడారం కట్టించుకుంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, మనల్ని దేవుడు అంతగా ప్రేమించేవాడు దేవుడు. కాబట్టి అంత ప్రేమించే దేవుని ఆ గుణాతిశయములు ఏంటయ్యా అంటే, ఆయన ప్రేమ చూపించేవాడు. ఆయన మన కోసం, మనం నశించిపోతున్నప్పుడు ఆయన మన కోసం దిగివచ్చిన దేవుడు ఆయన. మన కోసం రక్తం కార్చిన దేవుడు ఆయన. మన కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన. ఈ విధంగా ఆయన గుణాతిశయములు మనం చదువుకుంటూ పోతే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, వినయం కలిగిన వాడుగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, తనను తాను దాసుడుగా తగ్గించుకున్నాడు. నేను దాసుడు స్వరూపం ధరించుకొని విధేయత కలిగిన వాడుగా మన కోసం ప్రాణం ఇచ్చాడు. అంటే ఎంత పరిచయం చేసేవాడిగా అంటాడు ఒకసారి, నేను పరిచయం చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు అంటాడు. అంటే ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను దేవుణ్ణి అని గొప్పగా చెప్పుకోలేదు ఆయన కూడా. నేను దేవుడిని చెప్పుకోలేదు కానీ, నేను పరిచయం చేయటానికి వచ్చాను, నేను దాసుడుగా వచ్చాను, నేను మీకోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చాను అని ఆయన అన్ని విషయాలు తగ్గించుకొని ఆయన మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యంతో అదే ఆయన గుణాతిశయములు మనం ప్రచురించాలి. అవన్నీ ఆయన గుణాతిశయములే. ఇంకా చాలా విషయాలు ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు మనం. ఆయన గురించి మనం అనేక మందికి చెప్పేవారిగా ఉండాలి. మన జీవితం బాగుపడుతుందంటే, నన్ను బాగు చేసిన దేవుడు యేసు ప్రభు అని చెప్పుకోవాలి. రెండోది మనం చూస్తే మనం గమనించండి, బైబిల్‌లో మనం చూసినట్టయితే మగ్దలేనే మరియ కూడా, ఆమెను గురించి మనం చూసినట్టయితే ఆమె కూడా యేసు ప్రభువుని వెంబడించినట్టుగా, యేసు ప్రభువుని వెంబడించి ఆయన విడవకుండా ఆయనతోనే ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఆయన బాగు చేసిన తర్వాత దైవులు పట్టిన ఆ స్త్రీగా ఉన్నప్పుడు, 7 దైవులు పట్టిన స్త్రీగా ఉన్నప్పుడు ఆమెను దేవుడు బాగు చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ఎలా వెంబడించి ఆయన కోసం ఎలా తిరుగుతుంది, ఆమెను బాగు చేసిన దానికి కృతజ్ఞతగా ఎలా ఆమె ఉందంటే, 20వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఉమ్, ఉమ్. మగ్దలేని మరియ పెందల కడిన సమాధి వద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉంటే చూశాను. పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయి ఆయన్ని ఎక్కడ ఉంచినో ఎరుగుమని చాలు చాలు గమనించినట్టయితే ఈ మరియ ఎందుకు ఇంత కృతజ్ఞత కలిగిన దానిగా ఉంది. ఈ మగ్దలేని మరియ కృతజ్ఞత కలిగి చీకటితోనే ఆదివారం పెందల కాడే, ఎందుకంటే 3వ దినాన్ని నేను లేస్తాను యేసుప్రభు చెప్పాడు కాబట్టి, ఆ 3వ దినాన ఏగుజామని పెందల కాడ చీకటితోటి వెళ్ళిందంట. చీకటితోటి వెళ్ళి ఆయన కోసం దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి ఏదో ఆ సాంబ్రాణి కానీ కొన్ని అవి తీసుకొని ఆయనకు పుయ్యాలి, ఆయన మంచి అత్తరు తీసుకొని పోవాలి, ఆయనకు పుయ్యాలి, మంచి సువాసన రావాలి, ఆయన కుళ్ళిపోయే వాసన రాకూడదు అని కొన్ని రకరకాలుగా సువాసన వచ్చేవి తీసుకొని పోయి అన్నప్పుడు ఆ సమాధి తెరవబడిపోయింది. అంటే ఆయన లేడు, అక్కడ లేడు. లేనప్పుడు అంటే ఆమె చాలా ఆందోళన చెందుతూ ఉంది, పరిగెత్తూ ఉంది. ఆ పరిగెత్తుకుంటూ పోయి పేతురు చెప్పింది, యోహాను చెప్పింది, అయ్యా తలుపు తీయబడి ఉంది, అక్కడ రాయి తీసివేయబడి ఉంది, ఆయన యేసుప్రభు అక్కడ లేడు అని చెప్పుకొని, అంటే పరిగెత్తుకుంటూ ఆందోళన చెందుతూ ఉందామె. ఆ తర్వాత మనం చూసినట్టయితే 11వ వచనంలో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుతూ సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్ళు వైపున ఒకడును కూర్చుంటూ కనపడెను. వారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆ మాట చెప్పి వెనకదొట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె, ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనని మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డ, ఈ మగ్దలేని మరియ ఆమె యేసు ప్రభు గురించి ఎంత తపన పడుతుందంటే, పరిగెత్తుకుంటూ పోతుంది, ఆందోళన చెందుతుంది, దేహం కనపడలేదు, దేహం ఎవరు తీసుకుపోయారో అని ఆమె ఆందోళన చెందుతూ పరిస్థితుల్లో ఆమె తొంగి చూసినప్పుడు 2 దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెతో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆమెకు ఆందోళన చెందుతూ అయ్యా
నేను ఆ యేసుని ఎదుగుచున్నాను, నా యేసు కనపడలేదు, మీరేమైనా తీసుకెళ్లారా నాకు చెప్పండి అని ఆందోళనగా ఎదుగుతున్నప్పుడు అప్పుడు యేసు ప్రభువే కనపడి ఆమెతో మరియా 15 వచనం చదువుతున్నాను. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని ఎదుగుచున్నావు అని ఆమెను అడగగా, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునొచ్చి. అలా ఎత్తుకొని పోయిద్దేమే. ఒక ఒక స్త్రీ ఆ యేసుప్రభు దేహాన్ని ఎలా ఎత్తుకొని పోయింది అంటే, ఆమె మాటల్లో ఎంత యేసుప్రభుని ప్రేమిస్తుందో, ఆమె మాటలను చూస్తే ఎంతగా యేసుప్రభు మీద ఎంత ప్రేమ కలిగిన మనిషిగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆమె జీవితాన్ని, చీకట్లో ఉన్న జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆమెను మార్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 7 దయ్యాలను బట్టి ఆ దారిలో పరిగెత్తుకుంటూ పోతూ, జుట్టు విరగబోసుకుంటూ పోతున్నప్పుడు మనుషులు నవ్వుతూ ఉన్నారు, కేకలేస్తూ అరుస్తూ ఉన్నారు. జాలిపడేవాళ్ళు ఉన్నారు కొంతమంది, కొంతమంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, అరిచేవాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషుల మధ్య ఆమె 7 దయ్యాలు పట్టిన దానిగా పరిగెత్తుకుంటూ, పిచ్చిదానిలాగా పరిగెత్తుకుంటూ పోతుంటే ఏ మనుషులు బాగు చేయలేదు. యేసుప్రభువుని బాగు చేశాడు. యేసుప్రభు దగ్గర నిలిచి ఆమెను బాగు చేసి 7 దయ్యాలు వెళ్ళగొట్టిన తర్వాత ఆమెకు ఎటూ పోలేదు. ఇంటికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ యేసుప్రభుని వెంబడించింది. ఆయన సిలువలో చనిపోయే వరకు కూడా ఆయన్ని వెంబడించుకుంటూ వెళ్ళింది ఆమె. ఆయన వెంటే ఉంది ఆమె. కృతజ్ఞతగా ఉంది. చనిపోయిన తర్వాత కూడా వెతుకుతుంది. చనిపోయిన తర్వాత కూడా సమాధిలోకి వెతుకుతుంది. నా యేసు లేడు, నేను ఎత్తుకొని పోతానంటుంది. అంటే మోసుకొని పోతానంటుంది ఆమె. ఆ యేసు నాకు ఇస్తే నేను మోసుకొని పోతాను నేను. అంటే ఎంతగా యేసు ప్రభుని ప్రేమిస్తుంది. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలుని బట్టి కూడా మనం ఆయన అంటే కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి మనం. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే మన జీవితాలు బాగు చేశాడు. చీకట్లో ఉన్న జీవితాలు బాగు చేశాడు. అందరూ కూడా అంతే. ఒక్క ఇజ్రాయెల్ దేశస్తులు, యూదులు తప్ప అందరూ కూడా అన్ని జనులే. అన్ని దేశాలు అన్ని జనులే. అన్ని దేశాలు, అన్ని జనులు కూడా ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల మంది యేసు ప్రభువుని తెలుసుకున్న వారు ఉన్నారు. మారు మనసు పొందిన వారు ఉన్నారు. అన్ని జనులు అనేక మారు మనసు రక్షణ పొందిన వారు ఉన్నారు. ఎందుకంటే ఆయన అనేక మంది చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారు మనం చూస్తే లోకస్వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోకస్వార్త మొదటి అధ్యాయము 79వ వచనంలో మనం చూసినట్టయితే, లోకస్వార్త మొదటి అధ్యాయము హ్మ్. 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 తన ప్రజలకు రక్షణ జ్ఞానము అను అను ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండ వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించిన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు బాప్తిసం యోహాను గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఆ తర్వాత యేసుప్రభుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించడానికి చీకటిలోను మరణ ఛాయల్లో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం. చీకట్లో, మరణ ఛాయల్లో, అంధకారంలో కూర్చొని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసము ఆ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన మధ్యలో దాదాపు 400 సంవత్సరాల పాటు యేసు ప్రభు దేవుని దర్శనం వాళ్ళకి లేదు. ఇజ్రాయెల్ ప్రజలకి 400 సంవత్సరాల పాటు దేవుని దర్శనం లేదు. దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా తాగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడ్డారు. దేవుని దర్శనం లేదు. అయితే కొంతమంది అలాగే ఉన్నారు. కానీ కొంతమంది అయితే షిమ్యోను లాంటి వాళ్ళు, లేకపోతే అన్న అనే స్త్రీ లాంటి వారు, కొంతమంది యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదరణకర్త రావాలి, ఆదరించే వాళ్ళు రావాలి, ఈ లోకానికి రావాలి, మేము చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, మమ్మల్ని వెలిగించే వాళ్ళు రావాలి అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, అలాంటి ఆదరించేవాడిగా ఆదరించేవాడిగా ఈ లోకానికి యేసు ప్రభు దిగి వచ్చాడు. అరుణోదయము అంటే ఈ లోకాన్ని వెలిగించడానికి, ఈ లోకాన్ని వెలిగించడానికి యేసు ప్రభు దిగి వచ్చినట్టు వాక్యం చూస్తుంది. ఎందుకంటే మరణ ఛాయల్లో, చీకట్లో ఉంచబడి వారిని విడిపించడానికి లోకానికి దిగించాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసామంటే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన ఎక్కడ పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు, ఆయన
పరలోక రాజ్యంలో దేవుడు ఆయన ఈ లోకానికి దిగివచ్చి వాక్యమైన దేవుడు ఆయన ఎలాగ ఉన్నాడంటే జీవమై ఉండే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించును దాన్ని చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆయన మన మధ్యలో ఉన్నాడు కానీ గ్రహించట్లేదు మనం. మనతో ఉన్నాడు గ్రహించట్లేదు మనం. చీకట్లో సంచరిస్తున్నాడు కానీ మన కోసం వచ్చాడు కానీ ఈ లోకానికి. ఈ లోకం అంటే ఒక చీకటే. ఈ లోకం చీకటితో సాదృశ్యంగా ఉంది. ఈ లోకానికి దిగి వచ్చాడు కానీ మనం గమనించట్లేదు ఆయన్ని. మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మన వెంట ఉంటున్నాడు. కానీ గమనించట్లేదు ఆయన అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంట ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మన కోసం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారుడిగా వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కోసం వచ్చాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డ గమనించినట్టయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు మనము కూడా చీకట్లో ఉన్నవాడిని మనల్ని దేవుడు ఆశ్చర్యంగా మనల్ని మార్చాడు. మన జీవితాలు మార్చాడు. మార్చబడిన మనం కూడా అసలైన దైవాన్ని బట్టినవాడు ఎలాగైతే చెప్పుకున్నాడో ఆ దేవుడు నన్ను మార్చాడు. నా జీవితాన్ని మార్చాడు. నేను బాగున్నానంటే ఆయనే నన్ను మార్చాడు. కాబట్టి ఆయన 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 గురించి మనం కూడా సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే మనం కూడా అలాగనే ఆయనలాగే లేకపోతే చీన దైవాన్ని పట్టిన వాడిలాగా లేకపోతే భక్తులైన మరియ ఎలాగైతే కృతజ్ఞత కలిగిన దానిగా ఉందో అలాగే మనం కూడా కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ రోజునైనా ఇదిగో తన సేన దైవాన్ని పట్టిన వాడు ఎలాగైతే ప్రభా ఇదిగో తండ్రి రాళ్ళతో కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ నాయన ఇదిగో